హాయ్ అండి. అందరికీ నమస్కారం. లోకోస్‌లో భాగంగా మేరీ పైచాన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ మేరీ పైచాన్ చేసేటప్పుడు చాలామంది వివోఏలకి ఈ సమస్య వస్తుంది. వివోఏ మొబైల్ నంబరు, ఆధార్ నంబరు ఏదైతే డిజిలాకర్‌కి మ్యాప్ చేయటం కోసం, లింక్ చేయటం కోసం ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న విధంగా వీళ్ళందరి ఫోన్ నంబర్‌లు వివోఏ ఆధార్‌కి యాడ్ అయినవి. ఇవి కావాలని చేశారో, ఎవరి నంబర్‌లు పనిచేయకపోతే వీరి నంబర్ యాడ్ చేశారో తెలీదు కానీ, ఇన్ని నంబర్‌లు యాడ్ అయినాయి. ఈ యాడ్ అయిన క్రమంలో ఈ నంబర్‌లు పోతేనే వివోఏ నంబర్ యాడ్ అవుతుందనమాట. ఈ నంబర్‌లు ఎవరివి అని తెలుసుకోవటానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఈ వీడియోలో ఎవరివి అనేది తెలుసుకుందాము. ఇక్కడ 1, 2, 3, 4, 5 నంబర్‌లు యాడ్ అయినాయి. వీళ్ళ ఐదుగురు కూడా మీ సేవకి వెళ్ళి వీళ్ళ నంబర్‌లు యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే వివోఏ నంబర్ యాడ్ అవుతుంది. ఇలా మొబైల్ నంబర్ యాడ్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది కదా! ఈ ఓటీపీ ఈ నంబర్ వివోఏ నంబర్‌కే ఓటీపీ వస్తుంది ప్రెజెంట్ అయితే. సైన్ ఇన్ అన్న తర్వాత ఇక్కడ నంబర్లు కనిపిస్తున్నాయిగా, ఫస్ట్ ఒక నంబర్ దగ్గర టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అనండి. పర్వాలేదు, ఓటీపీ వస్తుంది. అదిగో నేను క్లిక్ చేశాను కదా! అలా క్లిక్ చేసి కింద సైన్ ఇన్ అంటే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వేసిన తర్వాత కింద సబ్మిట్ చేసిన తర్వాత అది ఎవరి పేరు అనేది కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి వాళ్ళ నెంబర్ యాడ్ చేసుకోమని చెప్పేసి. ఇక్కడ సైన్ ఇన్ అన్న తర్వాత చూసారా? ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది నాగమణి అని. ఈ నాగమణి గారు వెళ్ళి ఆమె నెంబర్‌కి ఆమె ఫోన్ నెంబర్, ఆమె ఆధార్ నెంబర్‌కి ఆమె ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎవరి అయితే యాడ్ అయినాయో వాళ్ళందరి ట్రేస్ ఔట్ చేసుకొని వాళ్ళ నెంబర్‌లు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క వివోఏ చేయటానికి వస్తుంది. నా వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి.